హాయ్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో చాక్లెట్ కూల్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. షుగర్ మైదా వాడకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం క్రీమ్ని తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి అంతా ఇలా గడ్డ కట్టే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక బయటకు తీసి మనం చిన్న సైజు హ్యాండ్ మిక్సర్తో కానీ లేకపోతే స్పూన్తో తిప్పినా కూడా మనకి క్రీమీ టెక్చర్ అనేది వచ్చింది. అలా తిప్పలేననుకునే వాళ్ళు మిక్సీ అయినా వేసుకోవచ్చు. దీంట్లోకి స్వీట్నెస్ కోసం మనం ఒక పావు కప్పు వరకు బెల్లం పౌడర్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఇలా మెత్తగా గ్రైండ్ అయిన దాన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. దీన్ని మనం కాచుకున్న గోరువెచ్చగా ఉన్న పాలల్లో ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా 2 స్పూన్లు వేసుకున్నాక స్పూన్తో మొత్తం అంతా కలుపుకొని మనం మిక్స్ చేస్తున్న ఈ క్రీమ్లోకి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కదుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఆపుతూ కదుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇలాగే కలుపుకున్న తర్వాత మనకి క్రీమ్ అనేది ఇలా తయారవుతుంది. దీన్ని మనం వెనక్కి గిన్నె వంపినా పైకి ఇలా లేపినప్పుడు కూడా క్రీమ్ అనేది బయటికి రాకుండా జారకుండా ఉన్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు క్రీమ్ అనేది. ఇక దీంట్లోకి మనం ఒక 2 చుక్కల వరకు వెన్నెలా ఐసెస్ని వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఇలా కవర్లోకి వేసుకొని ఇలా కోన్లాగా చేసుకొని దీనికి టైట్గా రబ్బర్ కానీ దారం కానీ చుట్టుకోవాలి. నేనైతే రబ్బర్ వేస్తున్నాను. ఇలా వేసుకొని దీన్ని మనం కేక్ అంతా ప్రిపేర్ చేసుకున్నాక అప్పుడు డెకరేషన్కి వాడదాం. ఈలోపు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెడదాం. ఇక కేక్ ప్రిపరేషన్ చూద్దాం. ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు వరకు బెల్లం, అలాగే ఒక పావు కప్పు వరకు పెరుగు, ఇంకొక పావు కప్పు వరకు నూనె కానీ నెయ్యిని కానీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. స్టెయినర్లో తీసుకొని జల్లించుకోవాలి. మనం మైదాతో వాడకుండా ఇట్లా హెల్దీగా గోధుమ పిండితో చేసుకోవాలి. పిల్లలకి ఎక్కువ మైదా అయి పెట్టకూడదు కాబట్టి ఇట్లా 2 స్పూన్ల కోకో పౌడర్ని వాడుతున్నాను చాక్లెట్ ఫ్లేవర్ కోసం. 2 స్పూన్ల కోకో పౌడర్ని వేసుకొని ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనకేమన్నా టైట్గా ఉన్నట్లయితే పిండి కొన్ని కాచి చల్లార్చుకున్న పాలను కూడా వేసుకొని కదుపుకోవాలి. గట్టిగా లేకుండా కొంచెం పిండి అనేది లూజ్గా ఉండేట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇలా కలుపుకున్నాక ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకొని ఇక మనం చిన్న సైజు బాక్స్ కానీ ఏదైనా రౌండ్గా ఉండేదాన్ని తీసుకొని అడుగున బటర్ పేపర్ వేసుకొని ఇలా కేక్ మిశ్రమాన్ని అంతా ఇలా పెట్టుకొని ఇలా నొక్కుతూ ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అడుగున స్టాండ్ పెట్టి ఇక మనం కేక్ని పెట్టేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 30 లేక 35 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా మనకి ఉడికిందో లేదో చూడడానికి మనకి ఇంకా కొంచెం బ్రేక్ అవ్వాలి. ఇక మళ్ళీ మనం చూసినట్లయితే ఇది స్టిక్కి అంటుకోకుండా వచ్చినట్లయితే మనకి బ్రేక్ అయినట్టు, ఏమి అంటుకోకుండా వచ్చింది. ఇక మనకి ఇది పూర్తిగా బ్రేక్ అయింది. ఇక దీన్ని మనం గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా తీసేసి చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. వేరొక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు బెల్లం, ఒక పావు కప్పు నీళ్ళని వేసుకొని ఒక స్పూన్ కోకో పౌడర్, ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని చాక్లెట్ క్రీమ్ తయారు చేసుకుంటున్నాం మనం. 2 వెన్నెలా
చుక్కలు వేసుకొని వెన్నెల ఐసెస్ని 2 చుక్కలు వేసుకొని మిక్స్ చేసుకొని ఇక మనం దీన్ని ఇలా కలుపుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ చాక్లెట్ క్రీమ్ని. ఇలా మొత్తం అంతా ఉడికించుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలి. ఎక్కడ మాడకుండా ఇలా తిక్కుగా రావాలి. ఇలా తిక్కుగా వచ్చిన తర్వాత ఇక గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా మనం పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లార పెట్టుకోవాలి. ఇక మనం కూల్ కేక్ కాబట్టి చేస్తుంది దాంట్లోకి సిరప్ని తయారు చేసుకుందాం. కేక్ మీద వేయడానికి కొద్దిగా బెల్లం వేసి కొన్ని నీళ్ళని వేసి గ్యాస్ మీద బాగా ఇలా మరిగించుకోవాలి. ఇంకా వీటిని కూడా చల్లార పెట్టుకోవాలి పూర్తిగా. ఈ లోపు మనకి కేక్ కూడా చల్లారిపోయింది. ఇక అడ్జస్ట్ అన్నీ తీసేసి ఇలా బటర్ పేపర్ కూడా తీసేసి ఇక మనం దీన్ని పైన కొంచెం పొంగింది కదా దాన్ని ఆ పొంగిన దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇంకా దీనికి మనం క్రీమ్ అప్లై చేయడానికి ఇలా పొంగిన దాన్ని కట్ చేసేసేసి పక్కన పెట్టాలి. కేక్ని మనం నేను 2 పొరలు చేస్తున్నాను. ఇట్లా 2గా కట్ చేసుకోవాలి క్రీమ్ అప్లై చేసుకోవడానికి. ఇలా కట్ చేసినాక కేక్ని కొద్దిగా అడుగున క్రీమ్ రాసి ఈ కేక్ని పెట్టి దీని మీద మనం బెల్లం సిరప్ని వేసుకోవాలి. ఇలా బెల్లం సిరప్ కేక్ అంతా వేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని కూడా ఈ క్రీమ్ని కూడా పెట్టుకోవాలి. కేక్ అంతా ఈవెన్గా రాసుకోవాలి. ఇది రాసుకున్నాక ఈ క్రీమ్ని కూడా మనం కేక్ మీద అప్లై చేస్తూ ఉండాలి. ఇలా మొత్తం అంతా అప్లై చేశాక వేరొక పీస్ని కూడా పెట్టుకొని దీని మీద మళ్ళీ దీనికి కూడా మనం షుగర్ సిరప్ బదులు ఇలా బెల్లం సిరప్ని వేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు షుగర్ అవి ఎక్కువ తినకూడదు కాబట్టి ఇలా షుగర్ బదులుగా మనం ఇలా బెల్లం సిరప్ని వేసుకుంటున్నాం. ఇలా బెల్లం సిరప్ వేసుకొని చాక్లెట్ క్రీమ్ కూడా వేసుకొని రాసుకోవాలి. కేక్ అంతా పైన చుట్టూరు మొత్తం ఈ క్రీమ్ని మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఇట్లా వైట్ది కూడా ఈ క్రీమ్ని కూడా మొత్తం అంతా ఇలా రాసుకోవాలి. ఇలా కేక్ అంతా రాసుకొని మనం ఇలా కింద కూడా కవర్ అయ్యేటట్టు కింద కూడా అప్లై చేసుకోవాలి. పిల్లలకి ఎక్కువగా కేక్స్ చాక్లెట్స్ అవి ఇష్టం కాబట్టి బయట అంత అన్హెల్దీ కాబట్టి మనం ఇట్లా ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు. బయట మైదాతో చేసిన బిస్కెట్స్ మైదాతో చేసిన కేక్స్ కూడా పిల్లలకి అసలుకి పెట్టకూడదు. అందుకని నేను ఎక్కువ ఇంట్లోనే చేస్తాను పిల్లలకి. ఎక్కువగా ఏమన్నా స్నాక్స్ అవి మైదాతో చేసినవి అస్సలకి వాడమన్నమాట. అందుకని కేక్ను కూడా ఇలా గోధుమ పిండితోనే చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా ఇలా రాసుకొని పైన కూడా మనం రౌండ్గా ఒక గీతలాగా గీసేసుకోవాలి. డిజైన్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక మనకి చాక్లెట్ సిరప్ ఇందాక కొంచెం మిగిలింది. ఇక దాన్ని ఇలా కవర్లో వేసుకొని దీన్ని ఇట్లా రౌండ్గా వేసుకుంటున్నాను డెకరేషన్కి. ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకొని ఇంకా పైన ఇందాక మనకి పైన కేక్ది పొంగినట్లుందన్నాం కదా అది కట్ చేసుకొని మిక్సీ వేసుకొని దాంతో వచ్చిన పౌడర్ని ఇట్లా డెకరేషన్కి వాడుతున్నాను. ఇంకా కొన్ని చాకో చిప్స్ కూడా వేసుకుంటూ ఉన్నాను.
ఇవి బయట మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. ఇలా కొన్ని బ్లాక్ చాకో చిప్స్, ఇలా వైట్ చాకో చిప్స్ వేసుకొని ఇంక ఇలా రెడీ అయిపోయింది. నా బర్త్డేకి నేను ఇట్లా ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా, సింపుల్గా ఇలా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా మీరు కూడా ఇంకా బయట కొనకుండా ఇట్లా ఈజీగా, హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. న్యూ ఇయర్కి కానీ, క్రిస్మస్కి కానీ ఇప్పుడు కొంటూ ఉంటాం కదా, అలా కొనకుండా ఇంకా మనం ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, కేక్ కూడా మనకి చాలా సాఫ్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.